దానములో చేస్తామంటనా పోతే కాసేనాయనా చెయ్యెత్తి దానములో చేస్తామంటనా పోతే కాసేనాయనా ఇట్లా చేసిన పాపములో చెయ్యాడాని అవయ్యా కాసేనాయనా ఏడమ్మ కాసినాయనా ఎక్కడున్నాడమ్మ కాసేనాయనా అమృత కలేశమలో ఆనందోడే నాడు కాసేనాయనా కూర్చొని హరి భజన చేస్తామంటన పోతే కూర్చొని హరి భజన చేస్తామంటన పోతే కాసేనాయనా నడమలో నిలవో నాలో గాలాడావో కాసేనాయనా ఏడమ్మ కాసినాయనా ఎక్కడున్నాడమ్మ కాసేనాయనా అమృత కలేశములో ఆనందడైనాడు కాసేనాయనా కోటి పాపములు చేసే కొనెట్లో మునాగితే కాసేనాయనా ఇట్లా పై మురికి ఓనో పాపములో ఓవయ్యా కాసేనాయనా వాళ్ళందరూ కూడా బాలన్నకు ఆత్మశాంతి ఉండాలని బాగా ఆయన 100 ఏళ్ళు మాకు చల్లగా వర్తించి మంచి చేయుతనిచ్చినాడు మాకు. ఆ చేయుతను మేము ఎంతో బాగా వృద్ధి పొందినాము. మా నాయన మాకు బాగుండాలా, మా నాయన మాకు ఆత్మశాంతి కావాలని ఆ యొక్క కృష్ణయ్య, చంద్రాయుడు, సులోచన, అంకాలమ్మ వాళ్ళందరూ కూడా ఆయన్ని దీవించి మాకు ఈ శాసనలో చిన్నమ్మ కథ ఒప్పించడం జరిగినది. కానీ ఇప్పుడు ఆ సులోచన గాని, అంకాలమ్మ గాని, కృష్ణయ్య గాని వాళ్ళు నిద్రపోకూడదు. వాళ్ళు రావాలికి వాళ్ళు నిద్రపోతే మళ్ళీ వాళ్ళకు పాపమే. ఇంత లెక్కించిన మన పాపమే వాళ్ళకు. వాళ్ళ ఆత్మశాంతికి వచ్చి ఇక్కడ మాకు చల్లగా వాళ్ళు పొగిడియాలా, లేదంటే కూర్చోవాలా, లేదంటే ఒక పాట పాడండి అమ్మా, ఒక జానపద పాడండి అమ్మా, ఒక పిట్టకథ చెప్పండి అమ్మా, ఒక కథ చెప్పండి అమ్మా అని చెప్పి వాళ్ళు ఎప్పటికీ మేలుకొని ఉన్నారు. వాళ్ళు నిద్రపోతే మాత్రం వచ్చి ఎంత లెక్కించిన పాపమే. కానీ ఆయన ఆత్మశాంతి కోసం మీరు అంత అభివృద్ధిగా మాకు డబ్బులు ఇచ్చి ఇంత ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు మీకు తెలుసా? అన్నం తిట్టినారు, కూరంటే అంటే ఆయన ఆత్మశాంతి కోసం ఆయనకి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో మీకే తెలియదా? కానీ ఇప్పుడు మాత్రం పడుకొని తర్వాత మాత్రం పాపమే. మేము ఎక్కడున్నా కానీ ఇక్కడికి మమ్మల్ని అనుకొని రావాలి. మీరు మమ్మల్ని అనుకొని వచ్చేదే మీరు. కొంత
తందాన